హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ పోస్టర్. సో బిగ్ బాస్ సీజన్ 9 లో ఏదైతే ఫినాలే వీక్ కోసం ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ఏదైతే టాస్క్లు పెట్టడం జరిగిందో బిగ్ బాస్ చాలా అంటే చాలా బాగున్నాయి టాస్క్లు. ఈ సీజన్ లో ఏదైతే మిస్ కావడం జరిగిందో బిగ్ బాస్ టీం నుంచి, సో ఆ టీం నుంచి ఫైనల్ గా ఎండింగ్ లో ఒక పర్ఫెక్ట్ టాస్క్లు అయితే రావడం జరిగింది. సో ఈ టాస్క్లు కూడా చాలా బాగున్నాయి, రెండు టాస్క్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ సంజన గారి విషయంలో ఇమేనియల్ నిజంగా స్ట్రాటజీ వాడారా, గేమ్ ప్లాన్ వాడారా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇక్కడ భరణి గారు ఇంకా తనుజ ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడారా, అలాగే పవన్ ఫిజికల్ గేమ్ అయ్యాడా, ఎవరిది తప్పు, తనుజ తప్ప పవన్ది తప్ప అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ మన వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా ఎపిసోడ్ స్టార్ట్ కాగానే భరణి గారు ఇంకా సుమన్ శెట్టి, భరణి గారు కొన్ని మాస్టర్ ప్లాన్స్ అయితే వేయడం జరుగుతుంది. సుమన్ శెట్టి గారిని ఉద్దేశిస్తూ గేమ్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మైండ్ గేమ్ ఆడాలి అని చెప్పి అలా ఒక స్ట్రాటజీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నేను ఇంట్లో జరిగిన విషయాలను రీతు చౌదరితో పంచుకోవడం, దానికి తోడు డెమన్ పవన్ కి ఇంకా తనుజకి ఏదైతే నామినేషన్ లో జరిగిందో ఆ టైంలో నేను ఓవర్ అగ్రెసివ్ అయ్యాను, నీ మీద కొన్ని మాటలు లూజ్ అయిపోయాను, నేను హట్ అయిపోయాను అని చెప్పి అక్కడ తనుజ సారీ చెప్పడం. దాంతోపాటు ఇమాన్యుయల్ మళ్ళీ సంజన గారితో మాట్లాడుతూ ఏంటి అసలు ఫ్రెండ్ అంటుంది, నామినేట్ చేయొద్దు అంటుంది అని చెప్పి ఇలాంటి డిస్కషన్ అయితే జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే అంతంతా అవసరం లేదనుకోండి, మెయిన్గా గేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేసింది సింపుల్ అనమాట. ఒకటి మనకు బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ప్రజెంట్ సీజన్లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళని చూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళ పక్కన కొన్ని బ్లాంక్స్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే బిగ్ బాస్ అక్కడ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ముగ్గురు ఆడాలి, ఆ ముగ్గురులో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ అయిన వాళ్ళు వాళ్ళ అపోజిట్ పర్సన్తో ఎవరితోనన్నా ఆ బార్డర్ని పంచుకోవచ్చు. అంటే ఓవరాల్గా సింపుల్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ బాక్స్ లాగా ఉందో ఆ బాక్స్ కంప్లీట్గా ఒకటే ఒక కలర్తో ఫిల్ అవ్వాలి. ఆ కంప్లీట్గా ఎవరి కలర్తో అయితే ఫిల్ అవుతుందో వాళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్. ఇది సింపుల్. అంటే ఫస్ట్ గేమ్ ఆడడానికి కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమన్ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్ మేము ఆడతామా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అయితే ఒకవేళ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ రీతు వచ్చి మధ్యలో కల్పించుకోకపోతే నాకు తెలిసి ఖచ్చితంగా డెమన్ పవన్ గెలిచేవాడు ఫస్ట్ గేమ్లో. డెమన్ పవన్ ఉంటే గేమ్ మళ్ళీ మనం మార్చేవాళ్ళేమో, ఎందుకంటే ఫిజికల్ ముగ్గురు అబ్బాయిలు ఉంటే కొద్దిగా ఫిజికల్గా పెట్టేవాడేమో. బట్ ఏంటంటే అక్కడ రీతు చౌదరి వచ్చి అక్కడ మారవకపోతే ఖచ్చితంగా డెమన్ పవన్ ఆ మ్యాథ్స్ స్టైల్ అయితే ఈజీగా గెలిచేవాడు. ఎందుకంటే మనోడు మ్యాథ్స్ పరంగా కొద్దిగా స్ట్రాటజీ బాగుంటుంది, మనోడికి చాలా పర్ఫెక్ట్ అనమాట. సో ఏంటంటే ముగ్గురు కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇంకా రీతు చౌదరి, ఎందుకంటే రీతు చౌదరి మధ్యలో వచ్చి మేము ఆడతాను, నేను ఆడతాను అని చెప్పి మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆడతానని చెప్పి మళ్ళీ ఏంటి ఇదంతా అని చెప్పి సంజన గారు కూడా రీతుకే సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి వీళ్ళిద్దరు కొద్దిగా క్లోజ్ అయిపోవడం జరిగింది. సంజన గారు రీతు గారికి బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే రీతుకు తనుజకు మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. అప్పుడు అంత టైం ఉంది కదా, అంత టైంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే ఆలోచించుకునే టైం ఉంటుంది కదా, ఆలోచించుకోవాలి కదా, ఇప్పుడు అయిపోలేదు కదా బిగ్ బాస్, అందుకే ఇంత లాంగ్ టైం ఇచ్చారు కదా అని చెప్పి రీతు చౌదరి అనడం. అలాగే తనుజ కూడా నువ్వు అప్పుడే పాయింట్ చెప్పాలి కదా, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తే ఎలా అని చెప్పి ఇక్కడ తనుజ అనడం. అలాగే ఇమాన్యుయల్ కూడా అప్పుడు నీ పైన నువ్వు స్టాండ్ తీసుకోలేదు కదా, అప్పుడు చెప్పలేదు కదా, కనీసం ఆలోచించుకోవడానికైనా టైం ఇవ్వట్రా అని చెప్పి చెప్పకపోవడం. సో ఇక్కడ వాళ్ళకి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే డెమన్ పవన్ డ్రాప్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే తనుజ వచ్చి రిక్వెస్ట్ చేసింది, అరే ఈ ఒక్కసారి తన నాడనీయు, ఎందుకంటే తర్వాత ఏది వచ్చినా నేను అందరినీ రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా నిన్ను ఆడిస్తాను అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో. సో అలా డెమన్ పవన్ అయితే డ్రాప్ కావడం జరిగింది. ఒకవేళ డెమన్ పవన్ డ్రాప్ కాకుండా ఉంటే ఖచ్చితంగా డెమన్ పవనే విన్ అయ్యేవాడేమో ఆ టాస్క్లో. కానీ ఇక్కడ డెమన్ పవన్ మళ్ళీ అక్కడ వేరే వాళ్ళు ఉంటే ఒప్పుకోకపోయేవాడేమో, కానీ అక్కడ రీతు చౌదరి ఉండడం వల్ల ఒప్పుకుంది. అలా లేక సో ఇక్కడ కూడా మనోడు సాక్రిఫైస్ చేశాడు, ఇండైరెక్ట్గా సాక్రిఫైస్ చేశాడు. బట్ ఏంటంటే కావాలని లాస్ట్ వరకు ఆలోచించుకొని చెప్తా అని చెప్పి చిన్న గేమ్ ప్లాన్ ఏదో ప్లాన్ చేశాడు. కానీ ఎందుకంటే బయట హౌస్లో మళ్ళీ నువ్వు త్యాగం చేసావు అని చెప్పి అది వస్తుంది కదా. సో ఇప్పటికే నామినేషన్స్లో మనోడికి అదే పాయింట్స్ మీద ఎక్కువ పడుతున్నాయి. సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కదా అని చెప్పి మనోడు కొంచెం ఆలోచించుకుంటా చెప్తా అని చెప్పి సో ఫైనల్గా డ్రాప్ అయితే అయ్యాడు. గేమ్ ఆడడానికి రీతు చౌదరి, కళ్యాణ్, ఇమాన్యుయల్. ఇక సంచాలకుగా ఎవరిని తీసుకుందాం అన్నప్పుడు కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ అయితే ఇద్దరు భరణి గారు అనుకున్నారు, ఎందుకంటే మ్యాథ్స్ పరంగా కొంచెం బాగుంటుందని. బట్ ఏంటంటే డెమన్కి అవకాశం అన్న ఇద్దరు సంచాలకుగా అని చెప్పి రీతు చౌదరి చెప్పినప్పుడు ఓకే డెమన్ పవన్ అయితే తీసుకోవడం జరిగింది. సో గేమ్ సింపుల్, కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ డివైడ్ చేస్తూ ఏదో విధంగా బిగ్ బాస్ ఇచ్చిన నెంబర్ అయితే ఏదో ఉంటుందో బిగ్ బాస్ ఇచ్చిన నెంబర్ని తీసుకొని వచ్చి కెమెరాకి చూపించి వాళ్ళ బాక్స్లో పెట్టేసుకోవాలి. సో ఇదే గేమ్ అనమాట. సో ఇందులో రీతు చౌదరి నిజంగా వేరే లెవెల్ అనుకోండి. రీతు చౌదరి పాపం ఎందుకు రా ఆయన కోరి ఈ గేమ్లోకి వచ్చానని అనుకోండొచ్చు. సో ఫస్ట్ బిగ్ బాస్ చెప్పిన నెంబర్ ఏంటంటే 144. సో ఈ నెంబర్ని ఫస్ట్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది. కళ్యాణ్ తీసుకొని కెమెరాకి చూపించి అక్కడ పెట్టడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 27, అది ఇమాన్యుయల్ తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి 9 నెంబర్, అది ఇమాన్యుయల్ తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి 1 నెంబర్, అది కళ్యాణ్ తీసుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ చెప్పింది 36 నెంబర్, అది కూడా కళ్యాణ్ చెప్పాడు. తర్వాత బిగ్ బాస్ చెప్పింది 24, అది ఇమాన్యుయల్ తీసుకున్నాడు.
అంతా చూసిన తర్వాత బిగ్ బాస్కి ఏమనిపించింది అంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే ఆడుతున్నారు, రీతు చౌదరి నువ్వు ఏం ఆడుతున్నావమ్మా అని చెప్పి 2 టేబుల్ చెప్పామంటే 2 టేబుల్ సక్సెస్ఫుల్ గా చెప్పింది. తర్వాత 20/20 ఎంత అంటే 40 అని చెప్పింది. అంటే 20+20 అని అనుకుందా, మరి 20 డివైడ్ అంటే తను అర్థం చేసుకోలేదా లేకపోతే తనకు తెలియదా ఏంటో తెలియదు, కానీ మ్యాథ్స్లో బైపీసీ స్టూడెంట్ అంటుంది. కానీ ఇవన్నా బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఇదంతా 20/20 ఆ 2 టేబుల్ అవంతా అది బేసిక్ నాలెడ్జ్. బిగ్ బాస్ కూడా కొంచెం ఫన్ చేశాడు అనమాట రీతు చౌదరితో, వండర్ఫుల్ అని చెప్పి. తర్వాత మళ్ళీ 63 నెంబర్ చెప్పాడు, అది ఇమ్మాన్యుయల్ తీసుకున్నాడు. తర్వాత 7 నెంబర్ అది కూడా ఇమ్మాన్యుయల్ తీసుకున్నాడు. తర్వాత 22 or 30 అవి 2 కూడా ఇమ్మాన్యుయల్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే కొన్ని ముందే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ టైంలో టాస్క్ ఆడుతున్న టైంలో మిగతా వాళ్ళు తీసుకోవద్దు, అందరికంటే ముందు మనమే తీసుకోవాలి. దానికి తోడు బిగ్ బాస్ చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి కొద్దిగా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేయాల్సి వస్తుంది, అలాగే హైస్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఓకే, ఇమ్మాన్యుయల్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాడు అన్నింటిలో. సో టాస్క్లో మనడు ఊచకోదు అనుకోండి. ఇక తర్వాత 12 నెంబర్ చెప్తే దాన్ని కళ్యాణ్ తీసుకున్నాడు. ఓవరాల్గా కళ్యాణ్ 4 సార్లు తీసుకోవడం జరిగింది, ఇమ్మాన్యుయల్ 6 సార్లు తీసుకోవడం జరిగింది. ద గ్రేట్ రీతు చౌదరి ఒక్కటి కూడా తీసుకోలేకపోయింది. గేమ్లో గెలిచింది ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ గెలిచిన తర్వాత ఇమ్మాన్యుయల్ కొద్దిగా ఇక్కడ మాస్టర్ ప్లాన్ వాడడం జరిగింది. సో ఇమ్మాన్యుయల్ ఏం చేయాలంటే ఇప్పుడు బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్లో సరిహద్దుల్లో ఎవరైతే ఉంటారో, వెరైటీ వచ్చేసింది, సరిహద్దుల్లో అంటే బార్డర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆ బాక్స్ పంచుకోవాలన్నమాట. మనోడు ఆ బార్డర్లో ఉన్న వాళ్ళతో బాక్స్ పెట్టిన దాన్ని బట్టి 3 అవకాశం ఉంది మనోడికి. రీతు చౌదరితో కానివ్వండి, లేదా సంజన గారితో కానివ్వండి, లేదా తనుజతో కానివ్వండి. కానీ ఇక్కడ మనోడు మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు, లేదా అమ్మ మీద ప్రేమతో చేస్తాడు అనుకోవచ్చు. ఎందుకంటే మనోడు చెప్పిన విధానం ఏంటంటే, అంటే గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాయి. ఇది గేమ్ అయిపోయిన తర్వాత సంజన గారికి ఇమ్మాన్యుయల్కి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడంటే, ఒకవేళ నేను ఓడిపోతే నువ్వు గెలుస్తావు అనే ఆలోచనతో ఇక్కడ తీసుకోవడం జరిగింది అని ఒకటి చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, టాస్కుల్లో మనం చూస్తే తనూజకు రీతు చౌదరి కంటే కొద్దిగా తక్కువగా ఆడేది సంజన గారే. వాళ్ళిద్దరితో పోలిస్తే సంజన గారు కొంచెం డౌన్. కాబట్టి ఇక్కడ ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, లేకపోతే నిజంగా ఒకవేళ నేను ఓడిపోతే కనీసం మా అమ్మాయి ఉంటుంది కదా అని చెప్పి అక్కడ కూడా ఈ గేమ్ ప్లాన్ కూడా వాడాడు అనుకోవచ్చు. అండ్ సంజన గారికి ఇంకా ఇమ్మాన్యుయల్కి ఏదైతే గేమ్ పెట్టడం జరిగిందో చాలా అంటే చాలా బాగుంది. ఆ గేమ్కి సంచాలకుగా సంజన గారిని చూజ్ చేసుకున్నప్పుడు రీతుని తీసుకుంది. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ మళ్ళీ కొద్దిగా బాగా అయిపోయింది అనుకోండి. లాస్ట్ వీక్ నుంచి నామినేషన్స్ అయిపోయిన నుంచి ఉంది, కొంచెం బాండింగ్ అయితే బాగా అయింది. సో సంచాలకుగా రీతు చౌదరి తీసుకోవడం జరిగింది. ఇద్దరు ఆడిన గేమ్ చాలా బాగుంది. ఇమ్మాన్యుయల్తో పోటీగా సంజనగా ఆడడం జరిగింది. బట్ ఆమె కొంచెం చబ్బిగా ఉంటారు కాబట్టి అటు ఇటు వెళ్ళినప్పుడు ఆమెకు ఆ ఆయాసం కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అయినప్పటికీ బాగానే ఆడారు, ఇమ్మాన్యుయల్తో పోటీగా ఆడారు. ఆ గేమ్ ఎండ్ అయిపోయే లోపల ఆమె దగ్గర 10 balls ఏమో ఉన్నాయి, ఇమ్మాన్యుయల్ దగ్గర 15 or 16 ఉండొచ్చు. బట్ మంచిగానే ఆడారు. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అక్కడ క్లారిటీగా చెప్పిన రూల్ ఏంటంటే తాడును వదిలేయకూడదు అన్నప్పుడు సంజన గారు మధ్యలో తాడును వదిలేస్తారు. ఆ పైన ఏంటంటే వదిలేసి కింద పట్టుకుందామని చూస్తున్నారు. అంటే ఇక్కడ తను అంత లాంగ్ వెళ్ళడానికి ఆ తాడుని స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత దాన్నే లాగా తను ఏం చేసినాడు, దాన్ని వదిలేసి ఆ దగ్గర ఉన్న తాడిని పట్టుకుందాం అనుకుంది. సో ఏంటంటే డిస్క్వాలిఫై అయిపోయింది. రీతు చౌదరి చెప్పింది తాడు వదిలేసారు అని చెప్పి. సో ఏంటంటే సంజన గారికి వస్తే బాధపడ్డారు. బట్ ఏంటంటే బాగా ఆడారు, టాస్క్ అయితే బాగా ఆడారు. నిజంగా ఇమ్మాన్యుయల్తో ఆడడం అనేది చాలా అంటే చాలా కష్టం. బట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్తో కూడా సమానంగా ఆడడం జరిగింది. తర్వాత కొంచెం ఏడ్చారనుకోండి, అందరూ వచ్చి ఓదార్చిన తర్వాత ఇమ్మాన్యుయల్కి సంజన గారికి డిస్కషన్ జరిగింది. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న డిస్కషన్ ఏంటంటే, నువ్వు ఎందులో కూడా ఓడిపోవురా అని చెప్పింది. బట్ ఏంటంటే మనోడు స్ట్రాటజీ చెప్పడం జరిగింది. ఒకవేళ నేను ఓడిపోతే నువ్వు వెళ్తావమ్మా అన్న స్ట్రాటజీతో తీసుకోవడం జరిగింది అని చెప్పి తను చెప్పడం జరిగింది. కానీ ఇక్కడైతే ఎందుకో ఇమ్మాన్యుయల్ స్ట్రాటజీ వాడాడు అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే ప్లేయర్స్ 3 ఆడే అవకాశం వచ్చింది. సో ఇక్కడ డెమన్, భరణి గారు, తనుజ 3 ఆడడం జరిగింది. సో ఈ 3 సింపుల్ రూల్ అనమాట. ఏంటంటే ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయో వాళ్ళ ఫ్లవర్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఆపోజిట్ పర్సన్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉంటే, తనుజ కాకుండా ఇంకొక అబ్బాయి ఉంటే నాకు తెలిసి ఖచ్చితంగా డెమన గెలిచేవాడు. ఎందుకంటే ఫిజికల్ అయిపోయేది అది. ఇక్కడ కూడా ఫిజికల్ అయ్యే వరకు వచ్చింది. బట్ ఏంటంటే అక్కడ తనుజ ఉంది, ఆల్రెడీ మనోడి మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి రీతు చౌదరి విషయంలో, రీసెంట్గా కళ్యాణ్ విషయంలో. స్టార్టింగ్లో అయ్యాడు, కొంచెం ఫిజికల్ అయ్యాడు. బట్ ఏంటంటే ఫైనల్గా ఎండింగ్లో ఏంటంటే మరీ ఇది ఫిజికల్గా అయిపోతుందని చెప్పి మనోడు ఒక్క ఫ్లవర్ పెట్టి ఆ ఫ్లవర్ని కాపాడుకోడుగా ఉన్నాడు. కానీ ఏంటంటే ఫిజికల్గా వెళ్ళలేదు కాదు, ఓవర్ అయిపోతుంది ఆల్రెడీ. అప్పటికి తనుజ అరుస్తుంది అని చెప్పి మనోడు ఫిజికల్ కాలేదు. ఒకవేళ ఫిజికల్ అయ్యి అప్పటికి వాళ్ళని లాక్కొని తీసుకెళ్ళాడు, ఒక్కడే ఇద్దరిని కంట్రోల్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. బట్ ఏంటంటే అక్కడ తనుజ ఒకనొక సమయంలో తన కాల్ని పట్టుకున్నప్పుడు కాల్ని విడిపించుకునే విధానం కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే అక్కడ తనుజ ఉరలడం వల్ల మళ్ళీ ఫిజికల్ అయిపోతుందేమో, మళ్ళీ శనివారం వస్తే నాకు ఎందుకు రానైనా క్లాస్ పడ్డామని చెప్పి అక్కడ గివ్ అప్ ఇచ్చాడు. కానీ అక్కడ అమ్మాయి లేకుండా అబ్బాయి ఉంటే ఖచ్చితంగా డెమన్ పవన్ వేరే రేంజ్ ఆటో చూపించేవాడు. ఖచ్చితంగా ఫిజికల్ అయ్యేది. ఫిజికల్ కావాల్సిన గేమే. బిగ్ బాస్ అందుకే చెప్పాడు, నీ ఫ్లవర్స్ ఎన్ని ఎక్కువగా ఉండాలో ఆపోజిట్ పర్సన్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉండకుండా నీకంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలన్నప్పుడు అది ఫిజికల్ గేమే. కాకపోతే ఏంటంటే అక్కడ
అమ్మాయి ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది, ఎక్కడ ఫిజికల్ అయిపోతుందో అని అంటారు అని చెప్పి. అండ్ ఇక్కడ భరణి గారు తనుజ గారు గ్రూప్ వైజ్గా ఆడారంటే ఆడారు. మనకు అనిపిస్తుంది అక్కడ డెమన్ పవన్కి సంబంధించిన ఫ్లవర్స్ మాత్రమే తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి గేమ్ కూడా అదే, ఫ్లవర్స్ తీసేయాలి. బట్ తనుజ అయితే తనకు తీయట్లేదు భరణి గారు, ఓన్లీ డెమన్ పవన్ మాత్రమే తీస్తున్నాడు. డెమన్ పవన్ ఏంటంటే ఇద్దరికి తీస్తున్నాడు. బట్ ఏంటంటే ఇక్కడ తనుజ భరణి గారిని తీయట్లేదు, భరణి గారు తనుజ తీయట్లేదు, వీళ్ళిద్దరు కలిసి తనని తీస్తున్నారు. ఎందుకంటే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం, డెమన్ని ఫిజికల్ టాస్క్లో కంట్రోల్ చేయడం చాలా కష్టము. సో ఏంటంటే ఈ సీజన్లో నాకు తెలిసి 2 సార్లు ఓడిపోయాడు అనుకుంటా డెమన్, ఇది ఒకసారి. సో ఏంటంటే ఇక్కడ తనుజ ఉండడం వల్ల కొద్దిగా వాడు బ్యాక్ డౌన్ అయితే అయ్యాడు కానీ డెమన్ పవన్, లేకపోతే ఖచ్చితంగా టాస్క్ మనోడే గెలిచేవాడు. అందుకే టాస్క్ అయిపోయిన తర్వాత డెమన్ పవన్ కూడా రితు చౌదరికి చెప్తున్నాడు, అదే మళ్ళీ ఓవర్ ఫిజికల్ అయిపోగల మళ్ళీ, ఎందుకంటే అది అప్పటికే అరుస్తుంది తనుజ అని చెప్పి అలా ఒకటి ఇక్కడ మనోడు ఇవ్వడం జరిగింది. ఇంకా ఉంటాయి కదా టాస్కులు అన్నట్టు మనోడు అంటున్నాడు. కానీ రితు చౌదరి అక్కడ చెప్పింది, అలా వదిలేక మాటలు, నువ్వు వచ్చిన గేమ్ ఏదైతే ఉంటుందో ఆ గేమ్ ఖచ్చితంగా ఉండాలి. 1-on-1 వస్తుందా లేదా మనం చెప్పలేం కదా, అందుకే వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. అలాగే తనుజ కూడా బర్నీ గారితో డిస్కషన్ పెట్టింది, ఏంటి మనం ఇద్దరం కలిసి ఆడమా అంటే, లేదు మన గేమ్ మనం ఆడము, కాకపోతే ఫిజికల్ అయింది ఫస్ట్ వాడే కదా అన్నట్టు. అక్కడ ఫిజికల్ గేమ్ కాబట్టి అక్కడ బిగ్ బాస్ చెప్పడం జరిగింది, మిగతా వాళ్ళకి తక్కువగా ఉండాలని చెప్పి. సో అక్కడ ఫిజికల్ నాన్ ఫిజికల్ అదేమీ లేదు, అది ఫిజికల్ గేమ్ ఓవర్గా. ఇక ఫైనల్గా తనుజ గెలిచింది. తనుజ గెలిచి తన కాలు పట్టేసిందంట. మరి ఆ రేంజ్లో మనోడు పట్టుకున్నాడు, ఉడుం పట్టులాగా పట్టుకున్నాడు కాబట్టి నిజంగా తనకు పెయిన్ ఉండొచ్చు. అండ్ తన సరిహద్దుల్లో ఉన్న బ్లాక్ ఎవరితో పంచుకుందా అన్నప్పుడు తను సుమన్ శెట్టి గారికి ఇంకా మన ఇమాన్యుయల్కి పక్కనున్న బ్లాక్ అయితే పంచుకోవడం జరిగింది. సో ఆ బ్లాక్ పరంగా నువ్వు ఎవరితో గేమ్ ఆడతావంటే సుమన్ శెట్టి గారితో అని చెప్పింది. బట్ మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆ గేమ్లో సుమన్ శెట్టి గారు గెలిచారు. సో సుమన్ శెట్టి గారు నెక్స్ట్ టాస్క్ ఆడబోతున్నారు. ఇప్పుడు తనుజ కాకుండా తర్వాత ఇంకో టాస్క్ ఆడాలి, ఆ టాస్క్ ఎవరితో ఆడతారనేది చూడాలి. సో ఇమాన్యుయల్ వాళ్ళ మమ్మీ విషయంలో, సంజన గారి విషయంలో ఏదైతే గేమ్ ఉందో అందులో స్ట్రాటజీ వాడి కావాలంటే సంజన గారిని తీసుకున్నారా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే భరణి గారు తనుజ గారు ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడారా డెమన్ పవన్ మీద అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా మన వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.